మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండపేట నియోజకవర్గ శాసనసభకి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మరి నాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసినందువల్ల ఎన్డీఏ అభ్యర్థిగా ఇవాళ పోటీలో ఉన్నాను. లోగడ 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యునిగా ఏ రకంగా మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఏ రకంగా చేసినో మండపేట నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. దానికి రెట్టింపు వేగంతో మండపేట నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా మరింత అభివృద్ధి సంక్షేమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల పరిపాలన చూశారు. మరి బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక రౌడీజం, గూండాయిజం ఎక్కడికెక్కడే సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏ రకంగా దోపిడీ చేసి సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా మరి శిరోమండలం కేసులో మరి దానికి ఏ రంగా జైలు శిక్ష విధించబడ్డారో ఇవన్నీ చూశారు. మరి విద్యులైన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మరి మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఒక రౌడీజం కావాలా లేదా శాంతియుతం కావాలా? ఒక శాసనసభ్యుడిగా ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే అందరినీ కలుపుకుని కులాలకి మతాలకి సంబంధించిన వ్యక్తి ఉండాలి తప్ప, మరి ఆయన నచ్చిన వాళ్ళ మీదే ఒక రకంగా నచ్చిన వాళ్ళు ఒక రకంగా మరి చేసే వ్యక్తి కావాలా, లేదా అందరినీ కలుపుకుని మండపేట నియోజకవర్గంలో ఒక ప్రశాంతత కలిగించే వ్యక్తి కావాలా? ఒకసారి విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరి సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా ఇప్పుడు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ గంటి హరిశ్చంద్ర మన హరీష్ గారికి సైకిల్ గుర్తుపై 1 ఓటు, 2వ ఓటు మండపేట నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై 2వ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా జనసేన బీజేపీ నాయకులందరినీ కూడా మరి వారందరికీ ఇవాళ ఇంత చక్కగా ఇంత మండు టెంట్లో వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచే మరి ప్రచార రథం మీద మండపేట నియోజకవర్గం అంతా కూడా కార్యక్రమం మనం ప్రచారం మొదలుపెట్టాం. దాంట్లో కూడా జన సైనికులు, మరి వీర మహిళలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొవాలని చెప్పి సవనీయంగా మనం చేస్తూ అందరికీ నమస్కారం.